ఎందుకని ఈ రకమైనటువంటి మాటలు వంశీ గారు కదా? సరే సురేష్ గారు, ఓకే వంశీ గారు, ఆంక్షలు తీసేస్తే సరిపోతుందా? మరి ఆ ప్రజల అవసరాలు తీర్చేది ఎవరు? సురేష్ గారు చాలా కంప్లైంట్స్ చెప్పారు. విశ్లేషకులు అన్నట్టు అది అసెంబ్లీలో వచ్చి ప్రస్తావిస్తే ఇంకా బాగుంటుందని అంటున్నారు. వాళ్ళు అసెంబ్లీకి రారు. సరే, సురేష్ గారు చాలా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు. ఇవాళ జగన్ పెట్టే ప్రెస్ మీట్లో కూడా చాలా సమస్యల్ని లేవనెత్తుతారు. మరి ఇప్పటికైనా మీరు ప్రజల అవసరాలను తీరుస్తారా లేదా? ఇన్ని కంప్లైంట్స్ ఉన్నాయి కదా, మరి కూటమి ప్రభుత్వం తీరు నిజంగా బాగుందా లేదంటారా? ఎట్లా ఉన్నారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి బదులు సురేష్ గారు గెలిచినా బాగుండేదేమో, అసెంబ్లీలో గట్టిగా మాట్లాడేవాడు. ఇప్పుడు సురేష్ గారు ఇందాక మాట్లాడుతా ఒక పాప 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ గురించి చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఇవ్వకపోతే మా ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తా ఉన్నారు మేడం. ఇస్తాము అనే హామీ మాత్రం 17 సెప్టెంబర్ 2023 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 16 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుండి ఇస్తాము, పెన్షన్ కూడా 15,000 రూపాయలు ఇస్తాము అన్న హామీ మాత్రమే. ఉచితం కదా మేడం హామీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు ఆ హామీ. సురేష్ గారు ఏం చెప్తున్నారంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రవోకింగ్ ఎలా ఉంటుంది అని అంటే దాని గురించి చెప్తా ఉన్నా. గత ప్రభుత్వం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారట. ఆ పాప వయసు 27 నెలలు. ఆ పాప పుట్టింది 2020 సెప్టెంబర్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను అని హామీ ఇచ్చింది 2020 సెప్టెంబర్ కానీ 20 సెప్టెంబర్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాము అని హామీ ఇచ్చింది 2023 సెప్టెంబర్ 17వ తారీఖున. 16 కోట్ల రూపాయలు నీకు ప్రభుత్వం నుండి ఇస్తామమ్మా అనే హామీ మాత్రమే ఇచ్చారు. 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్న హామీ మాత్రమే ఇచ్చారు. కానీ ఆ పాపకు 16 కోట్ల రూపాయలు ఇవ్వలేదు. ఇచ్చుంటే జీవో బయట పెట్టవచ్చు. థింగ్ 1 ఇచ్చినట్లయితే మామూలుగా దాన్ని అసెంబ్లీలో ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భయంకరంగా వాడేసేవాళ్ళు మేడం ఆ జీవోని. ఆ జీవో ఎక్కడా లేదు. మరి నెక్స్ట్ టైం సురేష్ గారు వచ్చినా పెట్టొచ్చు, లేదంటే ఇప్పుడు వచ్చినా గానీ ఆ జీవో ఎక్కడ ఉందో చూపించవచ్చు. ఎలా చెప్తున్నారు అది నిజం కాకపోతే? ఆయన ఎలా బయట పెడుతున్నారు? అది ఇవ్వలేదు మేడం, ఫ్యాక్ట్ అది. ఆ 16 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. హామీ ఉచితం కదా మేడం, హామీ వరకు ఇచ్చారు. హామీ అయితే ఇచ్చారు. వంశీ గారు నేను చెప్పింది కాదు, నా మాటలు కాదు, మా పార్టీ మాటలు కాదు, స్వయాన తల్లిదండ్రులు చెప్పారు. నేను ఆ వీడియో మీకు ఎతికి చూపిమన్నా చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కనుక సొంత డబ్బులు ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవోలో ఉండదు. మరి ఆ జీవోలో ఎక్కడా లేదు. సరే ఓకే. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారింటికి, లోకేష్ గారింటికి విద్యార్థి సంఘాలు ముట్టడించడానికి వెళ్ళాయి అని అన్నారు మేడం. నిన్న రాత్రి కూడా భవానీపురంలో ఇళ్లు కోల్పోయిన బాధితులు ముఖ్యమంత్రి గారింటి వద్దకు వచ్చారు. నిరసన తెలపడానికి కాదు, వారి గోడు వెళ్లబోసుకోవడానికి ముఖ్యమంత్రి గారింటికి నిన్న రాత్రి కూడా భవానీపురంలో నిన్న కోర్టు ఆదేశాలతో ఎవరైతే ఇళ్లు పడిపోయినాయో వాళ్ళందరూ ముఖ్యమంత్రి గారింటికి అర్ధరాత్రి కూడా వచ్చారు. అర్ధరాత్రి వస్తే వాళ్ళ మీద ఎక్కడ లాఠీ చార్జ్ జరగల, వాళ్ళ మీద ఎక్కడ కేసులు పెట్టలా. ఈ టైం కరెక్ట్ కాదు. మీ రిప్రజెంటేటివ్స్ రేపు రండి, ఉదయాన్నే రండి, ముఖ్యమంత్రి గారిని కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు సురేష్ అన్న చెప్పేది ఏంటంటే మేడం, విద్యార్థి సంఘాలు లోకేష్ గారి ఇంటికి వచ్చాయి, కరెక్టే. ఆయన ప్రజా దర్బార్ దగ్గరికి వచ్చారు, భారీగా వచ్చారు. ఆయన ప్రజా దర్బార్ నిర్వహించే టైంలో భారీగా వచ్చి ప్లకార్డ్స్ పట్టుకున్నారు, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇవి అని. అంత మాత్రాన మా ఇళ్లు ముట్టడించినట్లు కాదు అది. కేవలం వారి బాధలను తెలపడానికి లోకేష్ గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి అక్కడికి వచ్చారు, వాళ్ళని కలిశారు లోకేష్ గారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మా విద్యార్థి సంఘం నాయకుడు, టిఎన్ఎస్ఎఫ్ అనుబంధ విభాగం మాకు పార్టీకి, ప్రణవ్ గోపాల్, ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే వారి మీద రేప్ కేసు పెట్టారండి. 22 జనవరి 2020 వారి మీద రేప్ కేసు పెట్టి 9 రోజులు రిమాండ్ లో ఉన్నారు 4 విద్యార్థి సంఘం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో. సో ఆ పరిస్థితులు ఇప్పుడు లేవు. వారు విన్నవించుకోవడానికి వచ్చారు. నారా లోకేష్ గారు వారిని కలిశారు, వారి బాధలు విన్నారు, సానుకూలంగా స్పందించారు, వారు కూడా సాటిస్ఫై అయ్యి వెళ్ళారు. నేను అదే చెప్తా ఉన్నాను మేడం, ముట్టడించడానికి బాధలు చెప్పుకోవడానికి ఉన్నటువంటి తేడాను సురేష్ గారు ఇక్కడ గమనించాలి. సో ఇలాంటి వంశీ గారు చిన్న సబ్మిషన్, వాళ్ళు బయట వచ్చి మాట్లాడినటువంటి ఘటన విన్నారా మీరు? విద్యార్థులు ఏం మాట్లాడారో, విద్యార్థి నాయకులు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రిపేర్డ్ గా రాం కదా, మేము చూపిస్తాం డెఫినెట్లీ మీకు.
నారా లోకేష్ గారు ఇప్పుడు బయట ప్రజాదర్బార్కి వచ్చే విద్యార్థి విద్యార్థి సంఘాలు సంఘ రోజు నాయకులు వస్తారు. లోకేష్ గారి తీరు పట్ల విమర్శించినటువంటి మాటలు మీరు విన్నారా లేదా? చూపించవచ్చు మీకు, వాళ్ళు రోజు వస్తారు. ప్రజాదర్బార్ లోకేష్ గారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇవ్వలేదు, ఇది మొండి వైఖరికి ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వము. లోకేష్ గారితో పలు దఫాలుగా కలిస్తే కూడా ఇప్పటికీ ఫలితం లేదని వారు మాట్లాడింది వాస్తవమా కాదా? ఈ రోజు ఒక ట్వీట్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు. ఎవరికైనా కానీ నిరసన తెలిపేదాకా వారికి అవకాశం ఇవ్వట్లేదు. ఒక ట్వీట్ చేస్తే రెస్పాండ్ అవుతున్నారు. మాకు ఈ సమస్య ఉంది. కేసులు పెంచుతున్నారు. ఇప్పటికీ ఈ 10 కేసులు ఎఫ్ఐఆర్లు పంపించమంటారు వంశీ గారు. నా పైన 10 రోడ్డు నిరసన వ్యక్తం చేస్తే కూడా దానికి కేసు పెట్టారు. సరే, 10 అది కేసులు నా వదిలేద్దాం. మీద ఉన్నాయి. సరే, అది వదిలేద్దాం. మీ దగ్గర మీరు చూపించిన ఆధారాలు ఉన్నాయంటున్నారు, వంశీ గారు కూడా ఆధారాలు ఉన్నాయంటున్నారు. ఓకే, మీ ఇద్దరికి క్లారిటీ ఉంది. రైట్, కృష్ణాంజలి గారు, అసలు ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం. లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఫైనల్ ప్రధానంగా ఏంటంటే ప్రజలతో మమేకం అవటమే లీడర్కు ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆయుధం అండి. ప్రజలతో మమేకం కావటం, ప్రజలతో వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం. ప్రజల సమస్య ఉంది అని అంటే ప్రజల తరపున అవసరమైతే ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయటం, అధికారంలో లేకపోతే పోరాటానికి సిద్ధం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం నాయకత్వం అని అంటే. ప్రజల ముందుండి మీ తరపున నేను పోరాటం చేస్తా, మీ సమస్యకి నాది భరోసా అనేటువంటి ఒక భరోసా ఇవ్వాలి. అది జగన్మోహన్ రెడ్డి విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా భరోసా ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా ప్రజలకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని ఈ రోజున ఆయన కోల్పోయాడు. అందుకని మీరు ఒక అంశాన్ని గమనించండి. మొసలి నీళ్లలో ఉంటే చాలా బలవంతమైనటువంటి మొసలి, అదే నీళ్ల నుంచి బయటకు వస్తే కుక్కలు కూడా ముసలిని వేటాడతాయి. అదే తరహాలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బలహీనుడిగా తయారవటానికి ప్రజలకు దూరం అవ్వటమే కారణం. కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం అవ్వద్దు. మీరు ప్రతిపక్ష హోదా లేకపోవచ్చు, కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటు అసెంబ్లీకి రావాలి, ప్రజల్లో కూడా రావాలి. కనీసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ అన్న పెట్టి కార్యకర్తలతో ముందు దగ్గర అవ్వండి. ఎందుకంటే రేపు పొద్దున కార్యకర్తలే అసలైనటువంటి వాళ్ళకు ఉండే సారథులు. వాళ్ళకు కూడా దగ్గర కానటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉంది. ఇది సరిదేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళకు తెలుగుదేశం వాళ్ళకి 23 వచ్చినాయి అనేటువంటి దాని మీద ఆయన చెప్పారు. ఓకే, 23 వచ్చినాయి కాబట్టే వాళ్ళు దాన్ని సరి చేసుకొని ఇప్పుడు 164 వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు తప్పులు జరగకుండా ఒక ప్రయత్నం అయితే జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత దాని యొక్క సమస్యను తెలుసుకొని ముందుకు వెళ్తే, ప్రజల్లోకి వెళ్తే మంచిది. ప్రజలతో మమేకం కావటమే జగన్మోహన్ రెడ్డి బలం అని నా యొక్క ఉద్దేశం. దానికి ఆయన గుర్తించలేకపోతే బహుశా ఇక ప్రజలు శాశ్వతంగా తిరస్కరిస్తారేమో తెలియదు. చూద్దాం సార్ ఏం జరుగుతుందో. రైట్, చర్చలో పాల్గొనేందుకు బండారు వంశీకృష్ణ గారికి, పసుపులేటి సురేష్ గారికి, కృష్ణాంజనేయులు గారికి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హాట్ టాపిక్. రేపటి హాట్ టాపిక్ లో మరొక